పరిస్థితి ఏర్పడుతుంది. వంశీకృష్ణ గారు నమస్తే అండి. ఏం చెప్తారు అంటే ప్రభుత్వానికి ఛాలెంజ్గా మారిందా? ఒకవైపున ఈ ప్రచారం ఏదైతే ఫేక్ ప్రచారం చేస్తుందో వైసీపీ దీన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది, కట్టడి చేయాల్సి వస్తుంది. ఒకవైపున కౌంటర్ ఇవ్వాల్సిన పరిస్థితి, మరొక వైపున అభివృద్ధి సంక్షేమం అంటూ మీరు ఆ విషయాల్లో బిజీగా ఉన్నారు. ఆ విషయాల్లో బిజీగా ఉన్న సందర్భంలో వైసీపీ ఈ రకమైన ఫేక్ ప్రచారాలకు తెరదీసింది. మొత్తంగా ఛాలెంజ్గా మారింది అనుకోవాలా? సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీకు, రజనీ గారికి, సత్యం గారికి, ఏబిఎన్ వీక్షకులందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. సార్ ఇప్పుడు మనం మొత్తం వద్దు సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన 2011 నుండి వద్దు. సరే 2024లో మేము అధికారం నుంచి వచ్చినప్పటి నుంచి కూడా వద్దు. ఒక్క ఆగస్ట్ నెల తీసుకుందాం. ఒక్క ఆగస్ట్ నెలలో అంబటి రాంబాబు అనే వ్యక్తి ఎక్కడో బెంగాల్లో జరిగినటువంటి వీడియో తీసుకొచ్చి ఆంధ్రాలో జరిగింది అని చెప్పి ఒక డిఐజీ స్థాయి వ్యక్తిని ట్యాగ్ చేసి ఒక ఫేక్ వీడియో పెడతాడు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒకడు వచ్చేసి చెయ్యి వెనక్కి పెట్టేసుకుని నా చెయ్యి లేకపోయినా చంద్రబాబు గారు నాకు పెన్షన్ తీసేశారు అని చెప్తాడు. ఆ తర్వాత కుప్పంకి నీళ్లు వచ్చాయి సార్. కుప్పంకి నీళ్లు వస్తే వీళ్ళు ఏం చెప్తారండి, కుప్పంలో నీళ్ళంతా కూడా ఆర్టిఫిషియల్, అదంతా ఆగిపోయింది అని చెప్తారు. దాని తర్వాత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి హెరిటేజ్లో ఉల్లిపాయలు ఎంతకు అమ్ముతున్నారు, 37 రూపాయలు మీరు అమ్ముతా ఉన్నారు ఉల్లిపాయలు అని చెప్తా ఉన్నాడు. హెరిటేజ్ సంస్థలు ఆ ఫుడ్ ఏదైతే హెరిటేజ్ ఫ్రెష్ ఉందో దాన్ని రిలయన్స్ రిటైల్కి అండ్ ఆల్సో ఫ్యూచర్కి అమ్మేసి 8 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కుటుంబం కేవలం హెరిటేజ్ పార్లర్స్ మాత్రమే నిర్వహిస్తూ ఉంది. అందులో పాలు, పెరుగు, పాల వల్ల వచ్చేటటువంటి రా ప్రొడక్ట్స్ మాత్రమే అమ్ముతారు. కానీ ఈ విషయం తెలిసి కూడా ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయి జగన్మోహన్ రెడ్డి హెరిటేజ్లో ఉల్లిపాయలు ఎంతకు అమ్ముతున్నావు అని అంటాడు. ఒక్క ఆగస్ట్ నెలలోనే ఇవన్నీ చూసుకుంటే ఇంకా అమరావతి మునిగిపోయింది అంటారు. ఇవన్నీ ఆగస్ట్ నెలలోనే. సరే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చేస్తంటే ఇదే ఆగస్ట్ నెలలో తెలుగుదేశం పార్టీ చేసింది చెప్దాం. ఉచిత బస్సు అనేటటువంటి ఒక సక్సెస్ఫుల్ హామీని సక్సెస్ఫుల్గా నిర్వహించి అమలు చేసి ఈరోజు మంచి ప్రభుత్వం అనిపించుకుంది. ఇదే ఆగస్ట్ నెలలో 55,000 కోట్ల రూపాయలు గూగుల్ పెట్టుబడి ఇదే ఆగస్టు నెలలో విశాఖపట్నంకి వచ్చింది. 560 కోట్ల రూపాయల పెట్టుబడితోటి యాపిల్ తన విడిభాగాలను తయారు చేసేటటువంటి ప్లాంట్ను స్థాపించడానికి కుప్పం ఆంధ్రప్రదేశ్ని ఎంచుకుంది. సో ఇవన్నీ మేము చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు, వాళ్ళు చేస్తున్నటువంటి ఫేక్ ప్రచారాలు. సో ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటా ఈ ఫేక్ ప్రచారాల గురించే మేము ఏ టీవీ డిబేట్లో కూడా మాట్లాడాల్సి వస్తూ ఉంది. ఈ ఫేక్ ప్రచారాల గురించే మాట్లాడాల్సి వస్తూ ఉంది. మేము చేసుకునేటటువంటి అభివృద్ధిని చెప్పుకునేటటువంటి ఒక స్టేజ్ లేకుండా పోయింది. ఈ ఫేక్ ప్రచారాలు వాళ్ళు బురదేస్తూ ఉంటారు. ఒక మంత్రిగా చేసినటువంటి వ్యక్తి, 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి అంబటి రాంబాబు చేసేటటువంటి ఫేక్ వీడియోను కౌంటర్ చేయాలా, ముఖ్యమంత్రి చెప్పేటటువంటి దొంగ మాటలను కౌంటర్ చేయాలా, వాళ్ళ కార్యకర్తలు వేసేటటువంటి నాటకాలను కౌంటర్ చేయాలా, ఎన్ని డ్రామాలు సార్ ఇవన్నీ. సో ఇవన్నీ కట్టడవ్వాలనే చంద్రబాబు నాయుడు గారు మంత్రులతో ఒక కమిటీ వేసి దీనికి కఠినంగా చట్టాలు ఉండేటట్లుగా ఒక చట్టాలు తీసుకొస్తారని అన్నటువంటి విషయం. ఇప్పటి వరకు మనం చెప్పుకునేవన్నీ కూడా ఒక ఆగస్టు నెలలోనేనండి. అవును సరే వంశీకృష్ణ గారు, ఆగస్టు నెలలో ఇంత పెద్ద మొత్తంలో ఫేక్ ప్రచారానికి తెరదీసింది వైసీపీ. ఎవరో కింది స్థాయి కార్యకర్తలు అనుకుంటే వేరు, మీరు అన్నట్లుగా మాజీ మంత్రులు, అందరి ఉదాహరణ చెప్పానండి, సీనియర్ నాయకులు, వారి పార్టీ అధినేత కూడా ఇదే రకంగా వ్యవహరించారు. అయితే ఇక్కడ అంబటి రాంబాబు గారు పెట్టిన ట్వీట్ ఏదైతే ఉందో పోలీస్ అధికారికి ట్యాగ్ చేస్తూ పెట్టారంటే చర్యలు ఏం తీసుకున్నారు? ఎందుకంటే చాలా క్లియర్ గా, చాలా స్పష్టంగా వేరే స్టేట్ లో జరిగిన ఇన్సిడెంట్ ని ఈ రాష్ట్రంలో జరిగినట్లుగా ట్వీట్ చేసి ట్యాగ్ చేసిన అంబటి రాంబాబు గారి మీద చర్యలు తీసుకున్నారా? సార్ నెక్స్ట్ డేనే మా పార్టీకి చెందినటువంటి డిసిఎంఎస్ చైర్మన్ వడ్రానం హరిబాబు గారు గుంటూరు ఎస్పీ గారికి ఫిర్యాదు చేయటం అయింది. కేసు నమోదైంది. దీని మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది. సో ఇంకోటి, ఆ చెయ్యి నాకు లేదు, చెయ్యి తీసేశారు, నాకు చెయ్యి లేకుండా నాకు పెన్షన్ తీసేశారని చెప్పినటువంటి మరొకటి, ఏదైతే చెయ్యి వెనక పెట్టేసుకుని వీడియో తీశాడో ఆ వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఒకటి వంశీకృష్ణ గారు, ఆ వ్యక్తిని అంత త్వరగా అరెస్ట్ చేశారు, చెయ్యాలని అందరూ కోరారు. ఎందుకంటే అది ఎంత తప్పు, ఏం జరిగింది అనేది అందరికీ తెలుసు. చాలా స్పష్టంగా ప్రభుత్వాన్ని బదనాం చేయాలన్న ప్రయత్నం చేశారు, దొరికిపోయారు. ఆ తర్వాత అరెస్ట్ జరిగింది, క్విక్గా యాక్షన్ తీసుకున్నారు. ఇంత క్విక్గా అంబటి రాంబాబు మీద ఎందుకు తీసుకోలేదు అన్న క్వశ్చన్ రైజ్ అవుతుంది. మేము అడగడం కాదు, సామాన్య ప్రజల్లో వస్తుంది.
సార్ అందుకే సార్ దాని గురించే చెప్తా ఉన్నారు. రజనీ గారు ఎందుకు నవ్వుతున్నారు ఇందాక నుంచి? మీరు అంబటి రాంబాబు గారికి యాక్షన్ తీసుకున్నారు అని వీడి దగ్గర నుంచి నవ్వుతారు. నేను అవును మరి అది కాదు, అది జనరల్ క్వశ్చన్. అది ఇప్పుడు సామాన్యులు అడుగుతారు, అడగకపోతే రేపు మీరెందుకు అడగలేదని కూడా అంటారు. ఇక్కడ ఇంత క్విక్ గా యాక్షన్ తీసుకున్నాక ఇక్కడ కూడా తీసుకోవాలి కదా అన్న క్వశ్చన్ రైజ్ అవుతుంది. డెఫినెట్లీ సార్. ఇప్పుడు ట్విట్టర్ కి లేఖ పెట్టారు, ఆ వీడియో ఎక్కడది ఏంటి? ఇప్పుడు వీళ్ళు అరెస్ట్ చేస్తే అక్రమకి సార్ ఇక్కడ ఆ చెయ్యి ఇరిగిపోయి చెయ్యి లేదని చెప్పిన అరెస్ట్ చేయడానికి ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటంటే అతను కనుక అరెస్ట్ చేయకపోతే, అతనికి రెండో చెయ్యి కూడా ఉంది చేయకపోతే వాళ్ళ చెయ్యి వాళ్లే నరికేసి నిజంగానే వీడికి చేయలేదని చెప్తారు. అవును అవును, మనం గత డిబేట్ లో కూడా మాట్లాడాం కదా ఆ విషయం. ఒక వ్యక్తిని దివ్యాంగుడు కాకుండా కాపాడారు పోలీసులు. అవును, అంబటి రాంబాబును కూడా అదే స్థాయిలో ఇదే కేసులో డెఫినెట్లీ అరెస్ట్ చేస్తారు. సో వీళ్ళు ఇవన్నీ చేస్తే అక్రమ కేసులు నేడుస్తారు కదా. అక్రమ కేసు కాదురా బాబు, ఇది సక్రమ కేసు అని చెప్పేసి సాక్ష్యాలతోటి ట్విట్టర్ నుండి వచ్చినటువంటి నివేదిక ఆధారంగా డెఫినెట్లీ అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు అంబటి రాంబాబు గారు గతంలో ఎన్ని సందర్భాల్లో పోలీసుల మీద జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా కూడా ఏ రకంగా వ్యవహరించారు, అక్కడ దురుసుగా ప్రవర్తించారు, ఇవన్నీ సార్ అంబటి రాంబాబు గారి ఘన చరిత్ర ఈ రోజు ఆంధ్రజ్యోతి పత్రికలోనే వచ్చింది. మంత్రి గారి వేసినటువంటి యాశాలు, మంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి అవినీతి ఏదైతే ఉందో, సరే ఈ ఫేక్ ప్రచారాలు వేరు, అవినీతి వేరు అనుకోండి, అవినీతిలో విచారణ చేయాలని చెప్పేసి అంబటి రాంబాబు మీద ఆ రోజే వచ్చింది, సారీ ఈ రోజు వచ్చింది. సో డెఫినెట్లీ అంబటి రాంబాబును ట్విట్టర్ నుంచి నివేదిక వచ్చిన తర్వాత హీఈస్ లయబుల్. అతను చేసినటువంటి వీడియోకి అతను సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే సార్, మనం అందరం అంటే ఇక్కడ ఏమవుతుందంటే అట్లీస్ట్ ఒక నోటీస్ ఇచ్చి మరి ఎందుకు ఎక్కడి నుంచి ఆ వీడియో తీసి ఇక్కడ ఎందుకు పోస్ట్ చేశారన్న విచారణ, ఎంక్వైరీ జరగాలనేది కోరుకుంటారు ఎవరైనా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విజయసాయి రెడ్డి అనే వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత ఆ A2 అనే స్థానం కోసం విపరీతమైన పోటీ ఏర్పడిందండి. అందులో భాగంగా సజ్జల రామకృష్ణారెడ్డి తన ప్రదర్శన తను ప్రదర్శిస్తా ఉన్నాడు, అంబటి రాంబాబు తన ప్రదర్శన తను ప్రదర్శిస్తా ఉన్నాడు, చివరికి ఈ చిన్న వాళ్ళు కూడా ప్రదర్శిస్తా ఉన్నారు. అరెస్ట్ చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. సో ఇవన్నీ సాక్ష్యాధారాలతో కనుక మేము చేయకపోతే, ట్విట్టర్ నుంచి నివేదిక తీసుకురాకుండా ఇదిగో నువ్వు క్రైమ్ చేసావు కాబట్టి అరెస్ట్ చేసావు చేయకపోతే, నేనే తప్పు చేయకపోయినా నన్ను అరెస్ట్ చేశారని చెప్పేసి ఇది ఒక అక్రమ కేసు అని చెప్పేసి వాళ్ళ పేపర్లో ఊరదొడతారు, వాళ్ళ సోషల్ మీడియాలో ఊదరగొడతారు. ఒకసారి రజనీ గారితో కూడా మాట్లాడదాం. వంశీకృష్ణ గారు, రజనీ గారు